పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఛత్రపతి సినిమా చూసేటప్పుడు ఇంకొక హీరో అయ్యే ఛాన్సెస్ అలా ఉన్నాయి. బట్ వై పగిలిపోయే అంత రాలేదు? I don't say my mistake, but I've taken a path. చేసేటప్పుడే దీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్లాప్స్ అని తెలిసినా కానీ ఎట్ దాట్ మూమెంట్ నాకు ఏది ఇంపార్టెంట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. రొమాంటిక్ క్రైమ్ కదా, క్రిమినల్ అని ఇలాంటి ఎందుకు కూడా క్రైమ్ జోనర్స్ ఎంచుకున్నాం? ఐ ఆల్వేస్ యూస్ టు క్వశ్చన్ మై సెల్ఫ్, నా సినిమాలు ఎందుకు చూడాలి, నన్ను ఎందుకు చూడాలి, అసలు నా మీద 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి చూడాలి? ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఇంపార్టెన్స్. సమ్ టైమ్ లక్ మ్యాటర్స్, ద రైట్ మూమెంట్ అండ్ రైట్ ఫిల్మ్ ఎట్ రైట్ రిలీజ్, రైట్ టైమ్ ఆఫ్ రిలీజ్ మేక్ సెన్స్. ఇప్పుడు మనోజ్ సక్సెస్లో ఉన్నాడా, ఫెయిల్యూర్లో ఉన్నాడా? అంటే సినిమా పరంగా డబ్బులు లేదంటే సక్సెస్ అలా మెజర్ చేస్తే యా మేబీ ఫెయిల్యూర్. జనాలు మాటలు హర్ట్ అవుతూ ఉంటామన్నా నేను ఎప్పుడైనా, అంటే అలా మాట్లాడుకుంటుంటే నేనేం ఫీల్ అయ్యాను, నేను ఏ పాత్రలో నడిచాను, నాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యి, సరే నువ్వు అటు చూసావు కాబట్టి నువ్వు అన్నావు, ఓకే టేక్ ఇట్. మళ్ళీ ఆ రోజు పడుకుని లేచామా రాతిగాయి బాతిగాయి. మీ కెరియర్లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఏంటి? 2-3 పెద్ద సినిమాలు నన్ను ఒక 6 months ఆపి కూర్చోబెట్టి, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ మై నేమ్స్ అని పిలిచారు, కూర్చోబెట్టారు, 6 నెలలు వెయిట్ చేయించారు అన్నీ. కానీ తర్వాత సారీ అమ్మ ఇలా పలానా పెద్ద హీరోతో లాంచింగ్కి ప్రాజెక్ట్ కానీ అడుగుతున్నారు, ఐఎమ్ వెరీ సారీ అని. ఫ్లాప్స్ వచ్చినప్పుడు మనకి ఇండస్ట్రీ బిహేవియర్ ఎలా ఉంది? వచ్చిందంటే బెల్లం చుట్టూతో ఈగలు ఉంటారు, ఫ్లాప్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలని వెళ్ళిపోయేది కూడా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ మనోజ్ నందన్ బ్రో. మనోజ్ నందన్ అనే కన్నా ఛత్రపతిలో ప్రభాస్ గారి చైల్డ్ ఆర్టిస్ట్ అని అంటే చాలా మందికి జనం బాగా గుర్తింపు ఉండిపోయే ఆ క్యారెక్టర్ అనమాట. ఈయన్ని నేను ఎప్పటి నుంచో మాట్లాడాలి అని నాకు తెలిసి ఒక 7-8 years నుంచి నేను అనుకుంటున్నాను. మనోజ్ నందన్తో ఒకసారి మనం డిస్కషన్ చేయాలి, ఒక ఇంటర్వ్యూ మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఫైనల్గా ఈరోజు కుదిరింది. బ్రోతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, నాకున్న డౌట్లు అండ్ జనాలకు కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రేజ్ అయ్యాయి. అవన్నీ ఆయన అడిగి ఈయన మాటల్లోనే ఈయన ఏం చెప్తారో వినడానికి నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను. మీరు కూడా చూసేయండి. ఎవరు హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బ్రో? బాగున్నాను. నేను ఇలా కలుసుకుంటాం అని అనుకోలే కదా మనం, అంటే బయట కలిసినప్పుడు చేద్దాం బ్రో అని అనుకుంటే కానీ కదా బ్రో. సైలెంటా? సైలెంటే కదా. అది మామూలుగా ఎప్పుడైనా బయటకు కలిసినప్పుడైనా మనం ఎప్పుడైనా అదే చాలా సైలెంట్. ఎందుకు ఎలాగా? అంటే ఇండస్ట్రీ ఉండే పర్సన్ కొంచెం యాక్టివ్గా, కొంచెం ఎక్స్ట్రోవర్ట్గా అలా మాట్లాడుతూ ఉండాలి కదా, ఎందుకు అంత సైలెంట్గా ఉంటావు? అలా ఏం లేదు, ఎందుకు అనవసరమైన యాక్టివిటీస్ అన్ని. అంటే లైక్ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడి? చిన్నప్పుడు మోస్ట్ అల్లరి, కంప్లైంట్లు స్కూల్లో, మిస్చీవియస్ కిడ్, నాటీ కిడ్. అసెంబ్లీలో ముగ్గురు ఎదవలు మొత్తం షర్ట్ అంతా పాడు చేసుకుని ఇసుకలో దొర్లి మడ్డిగా ఉండేది ముగ్గురే. అది నేను నా ఫ్రెండ్స్. కాకపోతే ఐ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ స్కూల్ స్టడీస్ లో, డాన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అట్లనే. బట్ ఇక్కడ సడన్ గా హైదరాబాద్ వచ్చాక ఐ డోంట్ నో వై సైలెంట్ అయిపోయింది. అంటే భయంతో ఒక సైలెంట్ ఉంటుంది. భయంతో అని కాదు, కొంచెం కెరీర్ మీద ఫోకస్ కోసం ఒక సైలెంట్ ఉంటుంది. లేదు అంటే నా క్లోజ్ సర్కిల్లో ఐ వాజ్ ఆల్వేస్ నాటీ, మిస్చీవియస్ అండ్ ఆల్. బట్ బయట వాళ్ళతో కొంచెం అవును, మనం మాట్లాడేటప్పుడు చాలా యాక్టివ్ గా మంచిగా మాట్లాడుతుంటాం, నాకు మంచి జోకులు మంచిగా వేస్తుంటాం. కానీ బయట మాత్రం వాళ్ళెవరు మనకు అంతగా తెలియదు కదా. అండ్ మీరంటే నాకు కొంచెం ఐ డోంట్ నో ఇఫ్ ఐ లైక్ అ పర్సన్, వాళ్ళతో చనువుగా ఉండొచ్చు, పర్లేదు అని అనిపిస్తే. నేను ఛత్రపతి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కాకపోతే నాకు తెలిసిన ఇంకా సినిమాలు మీకు మంచి లీడ్ రోల్లో పడినవి, ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, లైక్ క్రిమినల్ అని ఇలాంటి. ఎందుకు కూడా క్రైమ్ జోనర్స్ ఎంచుకున్నాం? ఆ టైంలో వీ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్. ఆయన డైరెక్టర్ గారు, నేను కూడా అప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాను. ఈవెన్ బేసిక్గా నేను చూసి పెరిగిన చిన్నప్పటి నుంచి మనం ఇదే దాంట్లో ఉన్నాం కదా. సో ఐ ఆల్వేస్ యూస్ టు క్వశ్చన్ మై సెల్ఫ్,
నా సినిమాలు ఎందుకు చూడాలి, నన్ను ఎందుకు చూడాలి? ఇఫ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రాకపోయినప్పుడు అసలు నా మీద 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి చూడాలి? సో ఏదైనా ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఉంటేనే చూస్తారు. అలా అలవాటైన ఫీస్, చిన్నప్పటి నుంచి చూసి అలవాటైన ఫీస్. సో కంటెంట్ ఉన్న ఇవి చేసినప్పుడు దే విల్ సీ మీ, ఓకే అంటూ గుర్తుపెట్టుకుంటారు అని. దెన్ లేటర్ ఆన్ కొన్ని మిస్ఫైర్ అయ్యాయి అండ్ కొన్ని సిచ్యువేషన్స్ బేస్డ్ ఐ డెడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో అవి ఇట్స్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్, కానీ ఇట్ వెంట్ లైక్ దట్. క్రైమ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఆ టైంలో దోస్ ఆర్ ఆల్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు డిస్కస్డ్ అని నేను కూడా నమ్మిన. ఇది చైన్ స్నాచింగ్ ఆ టైంలో చాలా ఎక్కువ. ఎప్పుడు పేపర్ ఓపెన్ చేసినా న్యూస్ పెట్టినా చైన్ స్నాచింగ్లు, వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపేశారు, ఈజీ మనీ, యూనో లగ్జరియస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి ఫోన్లని, గర్ల్ ఫ్రెండ్స్ అని, అవన్నీ. సో ఇవన్నీ వి కెప్ట్ ఆన్ హియరింగ్ అండ్ వాళ్ళని పట్టుకుని డైరెక్టర్ గారు హీ డిడ్ హిస్ హోంవర్క్. ఆయన ఎంక్వైరీ చేసి కూర్చుని థీసిస్ చేసి రాసి చేసిన ఇది. బట్ అగైన్ ఇట్స్ రాడికల్ డిసిషన్ అనే చెప్పొచ్చు. అంటే దాన్ని ఎలా వర్కౌట్ అవుతాయో, కమర్షియల్స్ వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, దానికి బడ్జెట్స్ పెట్టి వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు. సో చిన్న బడ్జెట్స్ లో ఎక్స్పెరిమెంటల్ బేస్ లో చేశారు. ఒక సిరీస్ లాగా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఈ రొమాంటిక్ క్రైమ్ కదా అక్కడ స్టార్ట్ అయింది నీతోనే. దాని తర్వాత అరే ఇలా కూడా ఈ టైటిల్ తో ఇలా కూడా సినిమా ఉంటుందా అని అనిపించేది అప్పుడు మేము సినిమా చూసి. ఆ లైన్ కి మళ్ళీ సేమ్ టైటిల్స్ మీద అదే ట్రయాలజీ అన్నట్టు చేశారు ఆయన. రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ కదా, దాని తర్వాత రొమాంటిక్ క్రిమినల్స్, డ్రగ్స్, ఈ పెడ్లింగ్, ఇవి వీటి మీద. దాని తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్డ్రాప్ లో అన్ని కొన్ని ఏ వచ్చినాయి, కొన్ని యూబై వచ్చినాయి. సో అసలు క్లీన్ యూ సర్టిఫికేట్ చేద్దాము. ఎడ్యుకేషనల్ బ్యాక్డ్రాప్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హౌ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ప్యూర్ టాలెంట్ ని, ఆర్ స్కాలర్షిప్స్ మన ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి ఆ స్కాలర్షిప్స్ అందక వాళ్ళని అలా తీసుకున్నా గానీ వాళ్ళని క్లాస్ లో ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఇవి మన టిఎన్ఆర్ గారే కదా విలన్. ఆయన ఐ మిస్ హిమ్ సో మచ్. ఆ టైంలో వి డిడ్ షూట్ టుగెదర్, వెల్కమ్ టు టిఆర్ కాలేజ్, వి డిస్కస్ సో మెనీ టాపిక్స్ అండ్ ఆల్. ఆయన నుంచి కూడా సూపర్ నాలెడ్జ్ బాగుండేది, చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో అలా ఆ డైరెక్టర్ తో నాకు బాగా ర్యాప్ ఉండడం అండ్ అవన్నీ ఇంకా అలా వర్కౌట్ అయినాయి. అది క్లీన్ యూ సర్టిఫికేట్, బట్ ఎవరు చూడలేదు, అది వేరే విషయం. బట్ గుడ్ కాన్సెప్ట్. కానీ ఫీల్ అవుతుంటావా బ్రో నార్మల్గా? అంటే ఒక సినిమాని మనం చాలా కష్టంతో అండ్ చాలా ఇష్టంతో మనం మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఒక మూవీ అలా చేస్తూ ఆ డేట్స్ ఇచ్చుకొని మన ఇదంతా చేస్తూ ఉంటాం. కానీ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్, ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయని? ఏం ఉండదు. అంటే అరే మంచి కాన్సెప్ట్ చెప్తాం, మేబీ వి ఆల్సో మైట్ హ్యావ్ ఫ్లాస్. ఐ ఆల్సో బిలీవ్డ్ ఆయన మేకింగ్ కి కొంచెం తక్కువ ఖర్చు పెడతారు. ఆయన ఒక్కడనే కాదు, బడ్జెట్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మార్కెట్ అవ్వచ్చు అండ్ ఆల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు జనాలు దే ఆర్ ప్రూవింగ్ దట్ నో బిగ్ స్టార్ ఇస్ బిగ్ ఇనఫ్, వి జస్ట్ నీడ్ గుడ్ కంటెంట్ అని. సో మేబీ ఇప్పుడు అంటే కంటెంట్ ని నమ్మి దానికోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టి మనం ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే పీపుల్ డెఫినెట్లీ మేక్ దట్ సినిమా హిట్ అని నమ్ముతాను. సో దాని మీద వర్కింగ్ అవుట్ చూడాలి. ఛత్రపతి సినిమా చూసేటప్పుడు నేను చూసేటప్పుడు నాకు మిమ్మల్ని చూడంగానే అనిపించింది, అరే ఇంకొక హీరో అయ్యే ఛాన్సెస్ అలా ఉన్నాయి, మంచి యాక్టింగ్ బాగా చేస్తున్నారు యాక్టింగ్ అని అనుకున్నా. బట్ వై ఇంకా అంత పగిలిపోయే అంత రాలేదు? చాలా ఇయర్స్ అవుతుంది. టేక్స్ టైం, గుడ్ థింగ్స్ టేక్ టైం అంతే. మనం చేసుకుంటే వెళ్దాం అంతే. అండ్ మధ్యలో ఇట్ వాజ్, ఐ డోంట్ సే మై మిస్టేక్, బట్ ఐ హావ్ టేకెన్ అ పాత్. నాకు అప్పుడు ఫినాన్షియల్ గా ఇట్ వాజ్ అ స్ట్రగుల్ ఫర్ మీ, మా అదర్ది కానీ ఇవి కానీ. సో ఐ నో
చేసేటప్పుడే దీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్లాప్స్ అని తెలిసినా కానీ ఎట్ దాట్ మూమెంట్ నాకు ఏది ఇంపార్టెంటో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో మళ్ళీ ఇట్ టేక్స్ టైం. అంత ఈజీగా పనిష్మెంట్ అంత ఈజీగా ఉండవు కదా. ఇట్ టేక్ టైమ్ ఫర్ యూ టు స్టాండ్ అగైన్ ఫర్ వాట్ యూ నీడ్. సో దాని మీద వర్కింగ్ అవుట్. అండ్ రైట్ నో నేను ఇంకొక నా ఫ్రెండ్ కలిపి రైటింగ్, క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ నానో టెక్నాలజీ వీటి మీద ఐ ఆల్వేస్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. వాటిని సినిమాల్లోకి తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి ఇది అంటే సినిమాల త్రూ మనం దాన్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి చెప్పడానికి ఎలా ట్రై చేయొచ్చు అనేది వీఆర్ ట్రైయింగ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ అలాంటి స్టోరీలు వింటారంటే వై నాట్? ఇట్ వాస్ 2011 నో సారీ 2013 ఆర్ 15 సరిగ్గా గుర్తులేదు. దెర్ వాజ్ అ సినిమా కాల్డ్ ట్రాన్సెండెన్స్, జానీ డెప్ ఫిల్మ్. ఓకే. నానో సైన్స్, నానో టెక్నాలజీ, సింథటిక్ టెక్నాలజీ దాన్ని బేస్ చేసుకుని దెర్ వాజ్ అ ఫిల్మ్. అప్పుడు చాలా మంది థియేటర్లో నుంచి సగం అర్థం కాక లేచి వెళ్ళిపోయారు. ఇక్కడే చూసాను, నేను థియేటర్కి వెళ్ళి చూసాను. ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. ఎంత ఫ్యూచర్ మాట్లాడేశారు అప్పుడే అసలు. ఇప్పుడు మనం ఇవన్నీ నానోబాట్స్ ఇవి మన ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. బ్యాక్ దెన్ 2013 ఆర్ 15 ఆ టైంలో దే మేడ్ ఎ ఫిల్మ్ అబౌట్ దిస్. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించి ఒక డైరెక్టర్ ఎంత ఎడ్యుకేట్ చేశారు. బట్ ఇప్పుడు అదే సినిమా రిలీజ్ అయితే ఇట్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. కొన్ని టైంకి ఉండవు అంతే. అండ్ రెస్పెక్ట్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఐ ఆల్వేస్ చూస్ ఫిల్మ్స్ అండ్ రోల్స్. కొన్ని మనం సర్వైవల్ కోసం చేస్తాం, కొన్ని ఇష్టపడి చేస్తాం కదా, దాంట్లో ఎక్కువ మనసు పెడతాం. సో మిగతావి సర్వైవల్ చేసుకుంటూ పోవడం. నార్మల్గా సర్వైవల్ కోసమా లేకపోతే మనము మనల్ని అందరూ జనాలు చూడాలి? ఐ నెవర్ డూ దట్. అవునా? నాది అసలు ఎప్పుడు అలా. నార్మల్గా ఆర్టిస్టులు చాలా మంది ఆర్టిస్టులు అదే చేస్తుంటారు కదా. కొంతమంది మేబీ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిసెస్. నేనైతే ఎప్పుడు నన్ను జనాలు చూడాలి, నేను కనపడుతుండాలి, ఐ నెవర్ డూ దట్. అయితే దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ దట్ ఐ హ్యావ్ చూస్ టు గెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఐ డూ ఫిల్మ్స్. ఉన్న దాంట్లో ట్రై చేస్తుంటాను. ఒక్కొక్కసారి టీంలో ఒక డిపార్ట్మెంట్ ఆర్ 2 డిపార్ట్మెంట్లు మిస్ ఫైర్ అయినా కానీ మొత్తం టీమ్ హ్యాస్ టు గెట్ దట్ పనిష్మెంట్. సో అలా మనకి బాగానే పడ్డాయి. ఇప్పుడు మూవీ కార్డ్స్ ఉంటే అవకాశాలు బాగుంటాయి, అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి, ప్రతి సినిమాలో ఛాన్సులు వస్తాయి అంటారు. దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయంటారు? ఐ డోంట్ థింక్ సో. టాలెంట్ ఉండాలి, కార్డులదే ఉంది. కన్విక్షన్ ఉండాలి. కార్డ్స్ అండ్ ఆల్ సెకండరీ. ఇవన్నీ దట్స్ ఆల్ ప్రివిలేజెస్ ఫర్ యువర్ వర్త్. ఇప్పుడు మూవీ అసోసియేషన్ కార్డ్ కానీ ఇవి కానీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, ఎప్పుడైనా ఎవరైనా పేమెంట్స్ ఎగ్గొట్టినప్పుడు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఛాంబర్. ఇలా నేను నా కష్టార్జితం ఇలా ఎగ్గొట్టారండి, దీనికి ఇలా నేను పెట్టచ్చు, కంప్లైంట్ పెడుతున్నాను, నాకు మీరు చూసి మాట్లాడి పెట్టండి త్రూ యూనియన్, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఫర్ దాట్ ఇట్ ఈస్ ఎ యూనియన్. మన కష్టాన్ని ఎగ్గొట్టేసి మనం అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ చూస్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ వేర్ ఐ గెట్ మనీ. సో వాళ్ళని ఎగ్గొట్టి ప్రొడ్యూసర్స్ అయినప్పుడు చూడండి, కన్సిడర్ చేయండి, దిస్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ. మా కష్టం బ్లడ్ అండ్ స్వెట్ మేము పెట్టి పని చేసాం, రెస్పెక్ట్ ఆఫ్ ద ఇది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీరు మెన్షన్ చేసింది ఇవ్వండి చాలు అంతే. దానికోసం అండ్ యూనో అదర్ ప్రివిలేజెస్ కొంతమందికి ఇన్సూరెన్స్ అని కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్ కొంతమందికి సినిమాలు లేక చాలా మంది ఇంట్లో ఉంటారు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు పాపం. సో అలాంటి వాళ్ళకి ఇట్ will help అవుతుందా? Yeah, definitely. It's a one time investment to take the card. That will be few advantages. Okay. అంటే మనం ఏదైనా నేను ఐ ట్రై టు ఇనిషియల్ డేస్ లో ఐ ఆల్వేస్ వాంటెడ్ ఈ కార్డ్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళి అందరినీ బతిమలాడేవాడిని. ఇప్పుడు కోట గారు కానీ పెద్ద సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, ఎవ్రీ సండే మనకి ఇప్పుడు ఎఫ్ఎన్సిసి లాగానే నేనేం ఆలోచించాను, ఒక పెద్ద ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు, లేదంటే కోట గారు, బాబుమోహన్ గారు, ఇలాంటి అన్ని హెల్దీ కామెడీ ఇవన్నీ మనం చూసాం. బ్రిలియంట్ యాక్టర్స్ విత్ సో మెనీ వేరియేషన్స్. వాళ్ళని యాక్టింగ్ క్లాసెస్ లాగా ఊరికి ఒక సాయంత్రం, హూ ఆర్ వెరీ డెస్పరేట్ టు లెర్న్ ఫ్రమ్ ద సీనియర్స్, నేను ట్రై చేసి అడిగి ముందుకెళ్ళే అక్కడికి, మీరు ఊరికే కూర్చుని సరదాగా మీ జూనియర్స్ అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, ఏదైనా
మీరు కొంచెం చెప్పి పెట్టండి. మీరు ఊరికే ఒక సరదాగా సండే మన ఎఫ్ఎన్సీసీలోనో, చాంబర్‌లోనో ఎక్కడో స్నాక్స్ అలా పెట్టుకొని విల్ హ్యావ్ ఎ క్లాష్ మీ దగ్గర నుంచి, సీనియర్స్ నుంచి. ఆ చిన్న చిట్కాలు ఇవన్నీ మీరు చెప్తే విల్ ఫాలో దోస్ థింగ్స్ అండ్ ఆల్. ఐ వాంటెడ్ టు సీ ఈ యూనియన్ ఏవైతే ఉన్నాయో అలాంటివి నెక్స్ట్ జనరేషన్స్‌కి వాళ్ళకి ఉపయోగపడితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్‌ఫుల్. దట్ టాలెంట్ విల్ గో ఫార్వర్డ్. అవును. టెక్నిక్స్ గాని ఏవి అవును. గాని. సో మనోజ్ నందన్‌కి స్టిల్ ఒక పేరు చెప్తేనే, ఒక సినిమా పేరు చెప్తేనే గుర్తింపు ఉంది. ఇంకో పేరు చెప్తే ఐ అగ్రీ దట్. దాంట్లో వాస్తవమే. ఆ! అతడు ఛత్రపతి ఇంకా స్టిల్ రిమెంబర్. అండ్ బ్యాక్ దెన్ 2012 ఈ రొమాంటిక్ క్రైమ్ కదా, అవును. 2014 అవును. క్రిమినల్ ప్రేమ అవును. కదా వాస్ హిట్. అవును. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్, అవును. యంగ్స్టర్స్ లో హిట్, నేను బట్ చూసా నాట్ వెళ్ళి. నేను చూసా థియేటర్‌లో బట్ నాట్ చూసా. ఫర్ ద ఫ్యామిలీస్. అవును. నేనే ఎళ్లి చూసా అప్పుడు కాలేజ్‌లో ఉండేటప్పుడు. కాలేజ్ బంక్ కొట్టి మరి నేను ఎళ్లి సినిమా చూసా. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే ద నంబర్స్ ఆర్ నాట్, బట్ పెట్టింది ఒక 1 అయితే దానికి 14 టైమ్స్ వచ్చింది ప్రాఫిట్. ప్రాఫిట్. సో అంత బ్లాక్ బస్టర్. బట్ అవును. ఎట్ దట్ టైమ్ సోషల్ మీడియా వాస్ నాట్ దేర్ కదా. అవును. అసలు జీరో మనకి అప్పుడు జీరో. ఎంత ఫేస్‌బుక్ ఏదో యూట్యూబ్ కూడా అప్పుడే. ఉండేది కాదు అవును. సరిగ్గా. యూట్యూబ్ కూడా లేదు. ఉన్నాయి కానీ అంత ఊరికే లేదు. ఇంత ఇప్పుడున్నంత లేదు. యాక్సెసిబిలిటీ లేదు. యాక్సెసిబిలిటీ లేదు. అవును. అప్పటికి ఇంకోటేంటంటే ఇప్పుడు మనకి నెట్ కూడా చాలా తక్కువ. నెట్ అంత ఈ జియో వచ్చాక ఫ్రీ నెట్ వచ్చాక అప్పుడు యూట్యూబ్ ఎదగడం స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ దట్ గుడ్ డేస్ ఆల్సో. నన్ను శ్రీరాములు థియేటర్ దగ్గర హౌస్‌ఫుల్ అయ్యి నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి మా పేరెంట్స్ చూసారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఐ హావ్ సీన్ ద సక్సెస్, ఐ హావ్ సీన్ ద ఫెయిల్యూర్. ఇట్ విల్ టేక్ టైమ్. స్టాండర్డ్ సక్సెస్ విల్ టేక్ టైమ్. ఇప్పుడు మనోజ్ సక్సెస్‌లో ఉన్నాడా? ఫెయిల్యూర్‌లో ఉన్నాడా అంటే? నాలెడ్జ్ పరంగా ఐఎమ్ ఇవాల్వింగ్, లెర్నింగ్, అన్‌లెర్నింగ్ ఇవి. సినిమా పరంగా డబ్బులు లేదంటే సక్సెస్ అలా మెజర్ చేస్తే యాహ్! మేబీ ఫెయిల్యూర్. ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్స్ ఎ సర్కిల్. వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. ఇట్ డజంట్ మ్యాటర్. మరి హౌ గుడ్ యూ మెయింటైన్ ద బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. కాదన్నా ఇప్పుడు నార్మల్‌గా మనీ ఎలా ఉంటది? ఇప్పుడు కొంతమంది సినిమాలు ఉండవు. ఎప్పుడో వస్తాయి సినిమాలు. కొంచెం ఆఫర్స్ ఎప్పుడో వస్తాయి. ఫినాన్షియల్‌గా చాలా డౌన్ అయిపోయి చాలా స్ట్రెస్ చాలా ఇదిగా ఉంటది కదా! చాలా ఫేస్ చేస్తారు. ఇది కాకుండా మళ్ళీ వేరేది మనం చేయలేము. అక్కడికి వెళ్ళలేము. మనకున్న ఫేమ్ అనేది అని దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంటావు మామూలుగా? అంటే నేను ఎక్కడికి ఎళ్ళి అంటే ఇదే కదా! అంటే లేదు. ఇంకా ఉన్న ఎవరైనా నేను మామూలుగా చాలా మందికి ఊరికే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రో మావాడికి కూడా చాలా ఇంట్రెస్ట్, మావాడు సినిమాల్లో చేయాలని, యాక్ట్ చేయాలని లేదా డైరెక్షన్ ఇది అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళకి కూడా అదే చెప్తాను. సమ్‌వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మీరు సంపాదించినా చేయకపోయినా మీ ఖర్చులు మీ ఫ్యామిలీ మెంబర్ బర్డెన్ అనుకోకుండా మీకు ఫుడ్ పెట్టి మీకు ఇంట్లో ఉండనిచ్చి మీ బిల్స్ మీరు వాళ్ళు కట్టేలాగా ఉంటే దెన్ కమ్ ఆర్ ఎల్స్ నో. నా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో మూర్తి అని, తను నేను ఇద్దరం కలిసి ఎప్పటి నుంచో ఏదైనా సినిమా రిలీజ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం. సో తను జాబ్ మానేస్తా అన్నప్పుడు కూడా ఐ సెడ్ నో. అస్సలు ఐటీ ఇది ఫ్యామిలీ ఉంది సో మానద్దు. సరైన టైం సరైన మూమెంట్ లెట్ మీ స్టాండ్ ఫస్ట్ వచ్చినప్పుడు విల్ గ్రో టుగెదర్. సో అలా చాలా మందిని ఆపాను. దిస్ ఈస్ నాట్ 1 డే ఆర్ 1 మంత్ 1 ఇయర్ ఉండేది కాదు. ఒక్కసారి యూ స్టెప్ ఇన్ యూ డోంట్ వాంట్ టు క్విట్. సో ఇది ఆన్ ద ప్రాసెస్ లో లూజ్ సో మెనీ థింగ్స్. డబ్బుల దగ్గరే గొడవలు వస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్కి వస్తాయి, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అవన్నీ వస్తాయి. సో ఆ టైంకి నీకు అప్పించినా వాడికి టైట్ అయినప్పుడు నీ మీద కోపడతాడు. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్స్ మోర్ దెన్ ఫినాన్షియల్ ఆర్ ఫిజికల్. ఇది చెప్తూ ఉంటాను. ఇట్ విల్ టేక్ టైం. మనకంటే ఏదో నడుస్తుంది అలా బండి. మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ మంచి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఈ పాటికి అంటే అప్పుడే చిన్నప్పుడే 30 సినిమాల దాకా చేశారు కదా, ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చుంటాడు కుర్రాడు. మా ఫాదర్ ఇంటూ నార్మల్ బిజినెస్, హ్యాండ్లూమ్ సారీస్ అండ్ ఆల్. ఓఎన్జీసీ కాంట్రాక్టర్గా చేసేవాళ్ళు అండ్ మదర్ టీచర్గా చేసేవాళ్ళు. సో అంతే. అన్న సాఫ్ట్వేర్. ఇద్దరు అన్నదమ్ములు? నేను అన్న అంతే. అప్పుడప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారా సుమంత్ అశ్విన్ మీరు అన్నదమ్ములని ఎవరైనా అడిగారా? కొంతమంది అన్నారు. కన్ఫ్యూజ్ కూడా అవుతారు. అవును.
మనం బేసిక్ ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు బ్రో మీ సినిమా చూసాను బ్రో ఏ సినిమా? ఏ చెప్తుంటారు. నేను లేను కదరా, ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నువ్వు నన్ను గుర్తుపట్టినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా, వేరే సినిమా వేరే సినిమా పేరు. ఇట్ హ్యాపెన్స్ అంతే అన్నారు కదా అన్నారు. సిచ్యువేషన్ జరిగింది. I mean, అన్నదమ్ములు అనుకునే వాళ్ళు అసలు బేసిక్. కొంతమంది పృథ్వీ గారు ఉన్నారు కదా, మలయాళం పృథ్వీరాజ్ గారు, అలా ఉంటావు యంగ్ ఇది. ఇప్పుడు చిన్నప్పుడు పెద్ద పెద్ద స్టార్లతో మూవీస్ చేయడం అవన్నీ జరిగాయి కదా. ఏ రోజైనా ఏదైనా స్టార్ నుంచి ఈ టైంలోనే ఎప్పుడైనా కలవాలి, ఇలా మూవీ గురించి మాట్లాడాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? మూవీ గురించి అంటే నా మూవీస్ రిలీజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే టు బి వెరీ ఆనెస్ట్, నాకు నచ్చినప్పుడు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను. నేను అడిగానంటే నాకే కాన్ఫిడెన్స్ లేదు. ఐ నో దట్ రిజల్ట్. మనం బేసిక్ ఏమవుతుందంటే, నేను చాలా మందికి చెప్తా, నేను చేసే సినిమాలు డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ 25 years I've been in this industry. నేను రీల్ కెమెరా RA 435 నుంచి డిజిటల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని చూసా. లైట్స్ ఏవి డిజిటలైజ్, హౌ ఇట్ బికేమ్, అన్ని నాలెడ్జ్ ఉంది. మనం చెప్తాం, అయినా కొంతమంది యాక్సెప్ట్ చేయరు, తీసుకోరు. ఎందుకు రీసెంట్ గా ఒక సినిమా చేసాను ఈటీవీ విన్ వాళ్ళకి, మధుశాల. ఆ సినిమా తప్పులు జరుగుతున్నప్పుడు క్లియర్ గా వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పా, డైరెక్టర్కి చెప్పా, ఇవి బ్లండర్ మిస్టేక్స్, మనం లాజికల్ గా వీఆర్ డూయింగ్ మిస్టేక్, ఇది నో వన్ కేర్డ్. నీకు అట్లా అనిపిస్తుండొచ్చు, ఆడు చిన్నోడు కదా ఆడు అట్లానే అంటాడులే అని చెప్పి, ఏదో నా క్లోజ్ కోసమో నేను ఏదో దానికోసం చెప్పాను ఏదో అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద రిజల్ట్, కనీసం ఎక్కడ పబ్లిసిటీ కూడా చేయకుండా సడన్ గా నాకు మన రవి అన్న చెప్తే గానీ తెలియలా రిలీజ్ అయిందని సంగతి కూడా. సో అలా ఉంటాయి వెరీ హారబుల్ థింగ్స్. అంటే జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు అట్లీస్ట్ వాడు ఎందుకు చెప్పాడు అని ఆలోచించవచ్చు. సమ్ పీపుల్ డజంట్ ఈవెన్ కన్సిడర్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎన్ని సినిమాలు దాకా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే లైక్ ఇప్పుడు ఎలా చూస్తున్నా అంటే, సోలో లీడ్ గా చేసిన అవి సరిగ్గా irrespective of budgets reach అవ్వట్లా. So what I'm trying to do is like I'm choosing important roles in a bigger films with bigger actors and all, tier 1 tier 2 దాంట్లో. ఒక పెద్ద హీరోల దగ్గర ఫ్రెండ్ రోల్ అయినా ఓకేనా? అంటే ఫ్రెండ్ రోల్ అనేది అలా నేను చూడను, నా క్యారెక్టర్ త్రూ స్టోరీలో ఇంపార్టెన్స్ నన్ను. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 3-4 scenes, ఆ ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది అంటే అరే వీడు బాగా చేస్తాడు అనేది ఉంచుకోవాలి, దాన్ని అలానే ఉంచుకోవాలి అనే దాని మీద చూస్తున్నాను నేను. సో ఇట్స్ నాట్ లైక్ హీరో ఫ్రెండ్ ఏదో వెళ్ళాము రోజు ఇన్ని రోజులు వెళ్ళి చేసాము, అలా ఐ కెనాట్ డూ దట్. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో క్యారెక్టర్ ఉంటది, అది నెగటివ్ సైడ్, అది బాగుంది, హిందీలో బాగా వర్కౌట్ అయింది కదా. ఇక్కడ మనకి అంత ఆడలేదు. బీయింగ్ వెరీ ఆనెస్ట్, నాకు సోషల్ మీడియాలోనే బోల్డ్ అండ్ మెసేజెస్ నార్త్ సైడ్ నుంచి వచ్చాయి. నా నేమ్ ఎత్తికి ప్రొఫైల్ చూసి, నేను ఏదో లివైస్ వాళ్ళ కంపెనీది లివెన్ జీన్స్ అని ఏదో యాడ్ చేయడానికని ముంబై వెళ్ళా. అక్కడ షూట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, ఆటోగ్రాఫ్ అంటున్నారు. అరే నేను ఏం చేశారా, మేము బాలీవుడ్లో ఏం చేయలేదు, మీరు ఎవరు అనుకున్నాను అని నేను అడిగాను. వై ఆర్ యూ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ మీ, ఐ నెవర్ యాక్టెడ్ ఇన్ హిందీ ఫిల్మ్స్ అది అంటే, లేదు వీ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్స్ అంటే, నో వీ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్ ఇలా గోల్డ్ ఫిష్ అని. ఓకే. ఇంకొకటి నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే, మంజులిక రిటర్న్స్ అని మన తెలుగులో నేను చిత్రం బల్ల రవి చిత్రం అని చేశా. అది హిందీలో ఛానల్లో బాగా ఆడింది, సోనీలోనో దేంట్లోనో అనుకుంటా. అది బాగా వచ్చింది, వాళ్ళు బాగా చూసారు, అమ్మాయిలు అబ్బాయిలు అలీలు వచ్చి వాళ్ళ సీన్లు చెప్తే నేను షాక్ అయ్యా. అరే నేను హిందీ సినిమా చేయలేదురా, సీన్స్ చెప్తున్నప్పుడు ఓ ఇది హిందీలో కూడా రిలీజ్ అయిందని అప్పుడు తెలిసింది, నాకు తెలియదు నాకు అసలు. బాగుంది అక్కడ, బాలీవుడ్ లో కూడా అక్కడ పర్లేదు అంటే గుర్తుపెట్టారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అయితే ఎస్ మీరు అన్నట్టు బానే, అది అటు సైడ్ బానే వర్కౌట్ అయింది కదా. నేను కూడా చూసాను, అంటే బాగుంది. నేను ఎప్పుడు స్క్రీన్ మనాలి వెళ్ళినప్పుడు, మనాలియా కాశ్మీర్ అన్నయ్యను నేను నా ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు అక్కడ సిఆర్పిఎఫ్ స్టాఫ్ వాళ్ళు గుర్తుపట్టారు. దట్ వాస్ షాకింగ్ ఫర్ మీ. ఓకే బాగానే ఉంది. లేదు నీ ఫేస్ చూడంగానే అందరికి గుర్తు ఫెమిలియర్ కానీ ఎక్కడ అనేది అనేది అంత ఫాస్ట్ గా స్ట్రైక్ అవ్వదు, కానీ
కానీ ఉంది. ఛత్రపతిది అయితే అది పోదు ఎప్పటికి. ఎప్పుడు చూసినా కూడా వస్తుంది కొత్త న్యూస్ వస్తుంది మీకు 20 years తర్వాత మంచి న్యూస్ చెప్తా. 20 years తర్వాత ఛత్రపతి ఎప్పుడు 2005 అవును 2025 అయిపోయింది, 26 లోకి వచ్చాం. సూన్ ఐ విల్ టెల్ యూ. కాదు bro, నాకు ఇంకొక డౌట్. ప్రతి సంవత్సరం బిగ్ బాస్కి వెళ్తావా బ్రో నువ్వు? వాళ్ళే పంపిస్తారు వాళ్ళు అలానే. వస్తే కాలేజ్ అడిగారు ఒక 2-3 seasons కి ఏమో అడిగారు. ఐ సెడ్ నో, ఐ డోంట్, నాకు ఇంట్రెస్ట్ లేదు. మధ్యలో ఒకసారి ఇట్లనే కొంచెం టైట్ సిచ్యువేషన్స్ అయినప్పుడు ఫినాన్షియల్ గా వెళ్దామా అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నా. మనకి అన్ని సెట్ కాదమ్మా వద్దులేని మళ్ళీ వెళ్ళండి బ్రో ఒకసారి. నాకు సెట్ అవుతుంది. మీరు నా గురించి తెలిసి కూడా మీరు నన్ను వెళ్దాం అని అంటే మీ రియాలిటీ జనాలకి అది వెళ్తుంది మళ్ళీ తెలుగు ఆడియన్స్ లోకి ఫుల్. దెర్ ఈస్ నో, అంటే నా నేచర్ కాదు కదా. నేను ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మై యాక్టింగ్ స్కిల్స్ త్రూ ఫిల్మ్స్. నేను నా నేచర్ చూపించుకుని దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. అంటే నేను మంచోడవని నాలో ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ప్లస్ అండ్ మైనస్. సో ఇప్పుడు దాని వల్ల ఉపయోగం ఏంటి జనాలకంటే, నేను ఎంటర్టైన్ చేసేది త్రూ ఫిల్మ్స్ అనుకున్నాను. నాట్ బికాస్ ఆఫ్ దిస్ షో ఆర్ సంథింగ్ ఎల్స్ షోయింగ్ మై నేచర్ ఆర్ దాన్ని. ఇప్పుడు నాకు కాండక్ట్ సర్టిఫికేట్ మంచోడు చెడ్డోడు ఇవి వాటి కోసం ఐ డి నాట్ కమ్ ఇన్ టు ఫిల్మ్స్ కదా. ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా లైక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ అని అంటే దాన్ని మీరు అగ్రీ చేస్తారు? తిరువీర్ ఉన్నాడు, ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. రీసెంట్ గా ఒక తిరు. సో ఇప్పుడు హౌ హీ గాట్ ఫిల్మ్స్ అండ్ ఆల్, దేర్ ఇస్ నో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనను కానీ లక్ మ్యాటర్స్. ఈవెన్ తో హౌ మచ్ ఎవర్ యూ హ్యావ్ అ టాలెంట్, sometimes luck matters. The right moment and right film at right release, right time of release makes sense, make very drastic changes. సో అలా తిరు ఉన్నాడు, నాని అన్న ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడు టచ్ కూడా చేయలేము. అంటే అంటే ఆ గ్రోత్ త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించక్కర్లేదు. అంతే. సో హీ కేమ్స్ యాజ్ ఎ నార్మల్, మన ఇంటి పక్కన అబ్బాయి ఇలా వచ్చారు. నా ఆ బిగ్ లీగ్ లోకి వెళ్ళిపోయారు కదా అన్న. సో అనిపిస్తూ ఉంటది కదా మనకు కూడా అలాంటి అంటే బ్రేక్ కావాలి అని. వస్తుంది, అప్పటి వరకు కష్టపడాలి. యూ షుడ్ నెవర్ గివ్ అప్. జనాలు మాటలు హట్ అవుతూ ఉంటావు అన్నా నువ్వు ఎప్పుడైనా? అంటే అలా మాట్లాడుకుంటా డెఫినెట్గా నేను అవ్వను ఇయ్యని అంటాం. ఇప్పుడు మామూలుగా ఆ హీరోని చూడు ఎలా వెళ్ళిపోయాడు, ఈ హీరోయిన్ చూడు ఎలా వెళ్ళిపోయాడు అంటే నేనేం చేయను, వెళ్ళిపోయాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. వేరే వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు ఎదిగిపోయారు, అది అంటే వాళ్ళు ఆ మార్కెట్ వెళ్ళారు. సో దానికి ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. ఒక మూమెంట్లో అరే నేనేం ఫీల్ అయ్యాను, నేను ఏ పాత్రలో నడిచాను, నాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యి, సరే నువ్వు అటు చూసావు కాబట్టి నువ్వు అన్నావు, ఓకే టేక్ ఇట్ అని. మళ్ళీ ఆ రోజు పడుకుని లేచామా రాదుగాయి బాతుగాయి. నెపోటిజం వల్ల టాలెంటెడ్ అవుట్ సైడర్స్ కి ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి అని అంటే? ఇది వరకు మైట్ బి, ఇప్పుడు లేదు అలాగా. అవును, ఇప్పుడు లేదు అలాగా అసలు. కంప్లీట్ గా మీకు మన ఓటీటీస్ కానీ ప్లాట్ఫామ్స్ ఇన్ని వచ్చేసి నెక్స్ట్ ఫ్యూచర్ అంటే మినీ సిరీస్ ఇన్ని వచ్చినా కూడా అవన్నీ మనం చూస్తాం, చూసేస్తాం మర్చిపోతాం. కానీ ఇలా ఒకరి ద్వారా వచ్చిన వాళ్ళు, ఒకరు ఫ్యామిలీ తరపున వచ్చిన వాళ్ళకి ఆ ఆడియన్స్ సపోర్ట్ వేరే ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఆఫర్స్ కూడా డైరెక్టర్లు కూడా బిగ్గర్ లీగ్ లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ అన్ ఈజీ గేట్ పాస్ ఫర్ ఎ బిగ్గర్ లీగ్. మిగతా వాళ్ళు ఒళ్ళొంచి అన్ని కష్టపడి ప్రూవ్ చేసుకుని చాలా టేక్స్ టైం. ఒక్కొక్కసారి ఆ సుడి బాగుంటే ఆ రోజు నైట్ స్టార్ అయిపోతారు. డైరెక్టర్స్ కూడా వాళ్ళు అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటుంటారు కదా. అంతే, వాళ్ళు దొరకకపోతే అప్పుడు వేరే ఆప్షన్స్ కి వెళ్తారు. అది ఉంటుంది, అది స్టిల్ ఉంది. అంటే అది తప్పుపడ్డానికి కూడా లేదు. వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే ఐదర్ దెర్ విల్ బి టూ థింగ్స్. ఒకటి, పెద్ద హీరో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే వాళ్ళ మార్కెట్ స్టార్టింగ్ రేంజే వేరేలా ఉంటుంది. బికాస్ దే కెన్ ఎఫర్ట్, దే కెన్ డూ దట్ వాస్ట్ రిలీజ్. పెద్ద రిలీజ్ చేసుకున్నప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది. వాట్ ఎవర్ దే వాంటెడ్ టు కన్వే ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజీగా
రీచబిలిటీ చాలా ఎక్కువ నెంబర్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు బిజినెస్ లాగా చూసాము అంటే అప్పుడు ఇంకొకలాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హీరోని నమ్మట్లేదు, హీరో టాలెంట్నే చూస్తున్నాం మనం. డైరెక్టర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కావాలి. లేదు మనం కంటెంట్ నమ్ముకుందాం, మన స్టారే మన కథ, నాట్ అదర్ పీపుల్. అలా మలయాళం ఈజ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఈకో చూసాను, బాబా అంటే లైక్ కంటెంట్ ఎంత రేంజ్ లో మాట్లాడుతున్నారు. బేసిల్ జోసెఫ్ గారు కానివ్వండి, ఆ మిన్నల్ మురళిలో ఫిజిక్స్ అప్లైడ్, యాక్టర్స్ చూడరు బ్రో అక్కడ, ఆ మనిషి ఎలా ఉన్నారు. అవును, వాళ్ళు దట్స్ వై దట్ వర్డ్ ఈస్ క్రియేటర్స్. మన దగ్గరగా ఏంటంటే ఈజీ, ఇప్పుడు బిజినెస్ లాగా ఎక్కువ చూస్తున్నారు. నెంబర్స్ గేమ్, నెంబర్. సో ఫేమ్ గేమ్ కూడా ఉంటుంది. ఫేమ్ గేమ్ ఈజీ రీచబిలిటీ కదా మనం చెప్పాలనుకున్నది. డైరెక్టర్స్ విల్ హ్యావ్ అన్ ఈజీ స్టెప్ ఇన్ టు పెద్ద యాక్టర్స్ తో చేసినప్పుడు వాళ్ళ కొత్త డైరెక్టర్ అయినా కానీ వాళ్ళ స్కిల్ అండ్ టాలెంట్ ఈజీగా చూపించుకోవచ్చు. ఇట్ ఈస్ ఫర్ దెమ్ ఆల్సో లైఫ్. సో ఇట్ హ్యాపెన్స్. అది ఈ బ్లేమ్ గేమ్ చేసుకుంటా అంటే అవ్వదు, పని అవ్వదు. మనం చేసుకుంటూ మనం వచ్చినట్లో మనం ఒక పాత నమ్ముకుని ఉంటే వెళ్తూ ఉండాలి అంతే. అని ఇప్పుడు ఈ ఛత్రపతి దానికి వద్దాం, ఒక దీనికి ఆ మూవీ ద్వారా నీకు ఎంత ఇంపాక్ట్ వచ్చింది? ఆయన కలిసి యాక్ట్ చేసిన ఉందా అని ఒక సీన్ కూడా ఉండదు కదా అసలు, నార్మల్ చిన్నప్పుడు అంటే ఉండదు. ఉంది, ఆయన మూవ్ అవుతుంటారు ఆ సీన్స్ రీక్రియేట్ చేసినప్పుడు, అవేనా? సో స్టాప్ బ్లాక్ షాట్స్ ఉంటాయి కదా. సో ప్రభాస్ అన్న వాజ్ దేర్ వెన్ వీఆర్ షూటింగ్. ప్రభాస్ అన్న వాజ్ దేర్. ఆ సాంగ్ అప్పుడు మాంటేజెస్ అన్ని చేసాం కదా, దాంట్లో నైట్ షూట్స్ అన్ని కూడా ప్రభాస్ అన్న వాజ్ దేర్. అండ్ ఐ గెస్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ ప్రభాస్ అన్న చిన్నప్పుడు 2 సార్లు చేసింది. అవును, అంటే 2 సినిమాలు చేసింది. 2 సినిమాలు, ఛత్రపతి ఒకటి అండ్ మున్నాలో ఇట్ వాజ్ 1 సీన్ ఓన్లీ. బట్ ఎస్, ఆయన చిన్నప్పుడు చేసిన 2 సినిమాలు. మంచి ఇంపాక్ట్ వచ్చింది కదా బ్రో. అంటే నువ్వంటే ఆయన, ఆయన అంటే నువ్వు అన్నట్టు అయిపోయింది కదా. అంత లేదులేండి. ఆ సినిమా ఆ ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట వాజ్ లైక్ ఫేమస్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయన విజన్. ఆయన యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నప్పుడు మీకు సాంగ్లు ఆవకాయ చేసేటప్పుడు ఆ మాంటేజెస్ అవి లేవు. యాజ్ మదర్ అండ్ సన్ కాంబినేషన్, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్నప్పుడు ఎక్స్ట్రా 1 వీక్ షూట్ చేశారు అవి. సో దట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద సినిమా స్టార్టింగ్ లో. చేస్తున్న కొద్దీ అవి ఎమోషన్స్ ఇవి బాగా న్యాచురల్ గా వస్తున్నాయి అని చెప్పి దాని తర్వాత యాడ్ ఆన్ చేసిన షార్ట్స్ అవి. రొయ్య తీసి చూపించడము, సైకిల్ మీద తమ్ముడిని మదర్ని ఎక్కించుకోవడం. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఒక మంచి మూవీ, ఒక అవకాశం, ఒక అవసరం కోసం వెళ్ళి ప్రభాస్ గారిని అడిగితే రెడీ ఉంటారు? I guess yes, because of by seeing his nature, yes. 100% yes. ఉంటారా టచ్ లో? ఫస్ట్ నాకు అనిపించాలి కదా, నేను ఓకే నా హార్ట్ మీద చేసుకుని ఈ సినిమా ఖచ్చితంగా ఐఎమ్ హ్యాపీ టు టేక్ దిస్ ఫిల్మ్ టు హిమ్ అలా కావాలి అనుకుంటే. అలా ఐ హ్యావ్ పీపుల్. ఎస్, దుల్కర్ ఉన్నారు. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా బ్రో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు రీసెంట్ టైమ్స్ ఇప్పుడు కలవలేదు, చాలా ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మీరు కలిసి. కానీ మీ ఇద్దరు ఫోటోని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఇలా కలిసే రీసెంట్ గా. మీ కెరియర్లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఏంటి చెప్పుకోగలరా? ఇంజస్టిస్ అంటే చెప్పుకోవడానికి ఏం ఉండదు, ఇట్స్ ఓకే అనుకుని వెళ్ళిపోవడం అంతే. ఒక 2-3 పెద్ద సినిమాలు నన్ను ఒక 6 months ఆపి కూర్చోబెట్టి, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్స్ అండ్ ఆల్. ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా నాతో షూట్ చేసి 2-3 days వాళ్ళకి బడ్జెట్స్ ఇష్యూ వచ్చి అండ్ ఆల్. దాని తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకి ఇంట్లో ఇష్యూస్గా ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని వేరే యాక్టర్ తో ఆఫ్టర్ 2 years తర్వాత అనుకుంటా మళ్ళీ అదే సినిమాని వాళ్ళతో చేశారు వేరే మరి. ఇట్ గాట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇంకొక పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ అండి. మనకు ఒక ఇప్పుడు మీరు అన్నట్టు రొమాంటిక్ క్రైమ్ కదా హిట్ అవగానే పేపర్లో ఎవ్రీవేర్ వి కమ్ కదా. సో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో పిలిచారు, కూర్చోబెట్టారు, 6 నెలలు వెయిట్ చేయించారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత సారీ అమ్మ, ఇలా పలానా పెద్ద హీరోతో లాంచింగ్ కి ప్రాజెక్ట్ కానీ అడుగుతున్నారు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పారు. ఓకే,
కొన్ని జరుగుతుంటాయి బట్ ఐ అప్రిషియేట్ దట్ అట్లీస్ట్ అది కన్వే చేశారు కదా. Mm. దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో కన్వే చేయకుండా కూర్చోబెట్టి వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకుని వెళ్ళిపోతారు. మనం ఏంటి, అరే వాళ్ళు వద్దన్నారు కదా, చేయొద్దన్నారు, లెట్స్ వెయిట్, ఏ సినిమా వచ్చినా కానీ వాళ్ళకి చెప్పమన్నారు కదా, ఐ వాస్ కీప్ ఆన్ టెల్లింగ్ దమ్. ఇన్ఫర్మేషన్ లేదు మనకి వేరే వాళ్ళతో చేస్తున్నారని కూడా. బయట నుంచి థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి లేదు ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇదే ఇది అని, అదేంటి, ఓకే. సో అంతే. అక్కడ చాలా ఇది అయిపోద్ది ఆ రోజు మొత్తం అసలు మొత్తం. అంతే, ఆ రోజు ఒక్క రోజు డల్ ఉంటుంది, అది చెప్పే కదా, రాతికై బాతికై అయిపోయింది. సినిమా సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే పిఆర్ ప్రమోషనింగ్ ముఖ్యమా ఈ రోజుల్లో నువ్వు అనుకుంటుంది? సక్సెస్ అవ్వాలంటే టాలెంటే ముఖ్యం, ఉమ్, ఉమ్. పిఆర్ కూడా ఓకే ముఖ్యమే. ఈ మధ్యన చాలా నడుస్తుంది, చాలా స్పీచ్లు అవుతున్నాయి. ఏమో అంటే నేను ఉమ్, ఐ వాజ్ ఇంటూ మిలీనియల్ కిడ్, నేను జెన్జీస్ది ఐ డోంట్ నో, వాళ్ళు కంప్లీట్ వేరే ఉంటారు వాళ్ళు. సో పిఆర్ మేక్స్ థింగ్స్ మూవ్ ఫార్వర్డ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బ్రింగ్ సక్సెస్. టాలెంట్ లేకపోతే డజంట్ కేర్ ఎవరైనా కానీ. అవును. పిఆర్ ఎంతవరకు, ఆ సినిమా రిలీజ్ వరకు మేబీ మీరు అన్నట్టు రిలీజ్ వరకు ఓకే, బట్ సక్సెస్ అనేది పిఆర్ తో రాదు. కానీ ఒక మనిషి గుడ్ సినిమా, గుడ్ టాలెంట్, గుడ్ స్క్రిప్ట్. కానీ ఒక యాక్టర్ కి ఒక మంచి పిఆర్ ఉంటే ఆయన ప్రమోట్ చేసుకునేది ఇప్పుడు కొంచెం అది బాగా వెళ్తూ ఉండి ఎప్పుడు సోషల్ మీడియా జనాల్లో వరకు ఐ బిలీవ్ దట్ మైట్ బి వర్క్ అవుట్. అలా చూపిస్తూ ఉండడం, ఆయన్ని మర్చిపోకుండా జనాల్లో తీసుకెళ్తూ ఉండడం, ఆయన్ని లేపడం, ఆయన్ని చూపించడం, దాని వల్ల కూడా ఆఫర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనేసి రీసెంట్ టైమ్స్ లో నేను ఒక యాక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అలా చెప్పడం మేబీ అయి ఉండొచ్చు అది కూడా. ఉమ్. బికాస్ లైక్ మనకి అరే వీడు ఉన్నాడు కదా అని మర్చిపోతాం. ఆల్వేస్ బీయింగ్ ఇన్ సోషల్ మీడియా, whoever is active in social media, డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఆర్ కాస్టింగ్ పీపుల్, వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు చూసే కొద్దీ అరే ఇతను చూడండి ఈ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఉన్నాను, మనం సోషల్ మీడియా ఈ యాక్టివ్ కదా, ఎక్కడ ఉంటాం, గుర్తుండొచ్చు, ఆ మూమెంట్ కి గుర్తుండకపోవచ్చు. సో గుర్తుండి పిలిచి అరే లేదు వీడున్నాడు మర్చిపోయాం కదా అసలు అని పిలుద్దాం అని వచ్చినప్పుడు మన దాకా వస్తాయి. దట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. మీరు రిజెక్ట్ చేసి లేటర్ హిట్ అయిన ఒక సినిమా ఉందా మీ దాంట్లో? అది మీతో కాకుండా మీరు రిజెక్ట్ చేసేసారు? రిజెక్ట్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నెవర్. మనకి అంటే ఇంట్యూషన్ వాజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ. ఈ సినిమా హిట్ అవుద్ది, ఈ యాక్టర్ డెఫినెట్ గా షైన్ అవుతాడు. నేను ఎందుకు తిరునే జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఐ వాజ్ లైక్ స్టూడెంట్ లీడర్ ఫర్ దెమ్. నేను పైన బాల్కనీ దాంట్లో ఉంటే కింద తిరు ఒక మోనోలాగ్ చెప్తాడు, డైలాగ్, ఒక 1.5 minutes or 2 minutes అనుకుంటా. అయితే చెప్తున్నాడు వేరియేషన్స్ అటు ఇటు ఇవి తన్ని అవి చేస్తున్నాడు. నేను నా సజెషన్లో నుంచి ఐ వాజ్ స్పెల్ బౌండ్. నేను అయిపోయే టైంకి కట్ అని అంటే తన డైలాగ్ అయిపోయింది, కట్ చెప్పలా, నేను ఎక్సైట్ అయిపోయి క్లాప్స్ కొట్టేసి అమ్మా ఏం చేసావు తిరు అద్దరిపోయిందన్న, కట్ అవ్వలేదు అన్నాడు వెనక నుంచి. వెరీ సారీ, నేను సీన్ లో ఉన్నాను సంగతి కూడా మర్చిపోయా, ఏం రెగ్గొట్టేసాడు సీన్. బట్ ఆ షార్ట్ వచ్చేసింది అంటే అంతే, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. దట్ వాజ్ లైక్ బాగా అనిపించింది డెఫినెట్ గా. తిరుగు అని దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ అలా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో లైక్ ఈ సోషల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ అప్పట్లో ఉన్న యాక్టర్స్కి అవకాశాలు తక్కువ కానీ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యూచర్లో సినిమాలు థియేటర్లో ఆడడం కానీ, ఇది కొంచెం అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా? ఏమో అది ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే పార్షియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానేమో నాకు తెలీదు. ఐఎమ్ రైటింగ్, నేను ఐఎమ్ టు రైటింగ్, దాంట్లో ఉన్నాను. వచ్చిన దాంట్లో మంచివి పిక్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మేబీ అయి ఉండొచ్చు. సో నేను అంటే లైక్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఉంటుంది, అంటే ఈ చేంజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అడాప్టబిలిటీ వీ నీడ్ టు ఓన్, ముందుకు వెళ్ళాలి. సో అవును, ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు అవును 100 సెంటర్లో వచ్చింది, అంటే 100 సెంటర్లో 10 రోజులు గట్టిగా 100 సెంటర్లో ఆడిందా లేదా అనేది మ్యాటర్. సో ఆ చేంజెస్ ఆర్ కామన్. ఇప్పుడు రీల్ కెమెరా నుంచి డిజిటల్ మన కళ్ళ ముందు ఇట్లా అయిపోయింది ఫట్టుమని. కరోనా మార్చింది చెప్పాలంటే. కరోనా 2012లో రొమాంటిక్ క్రైమ్ కదా వాజ్ లైక్ ఫస్ట్ డిజిటల్ ట్రై చేసాం. ఇది యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు కదా మీరు? అవును.
అప్పుడు ఇవి లేవు కదా ఓటీటీ ఇప్పటికి స్టిల్ అది ప్లాట్ఫామ్స్. రెంట్ అవునా? నాకు యూట్యూబ్ లో తెలీదు. నేను చూసాను. అప్పుడు యూట్యూబే కదా మనకి నెట్ఫ్లిక్స్, Netflix. ప్రైమ్, హాట్‌స్టార్ అనుకుంటా అదే. ఫస్ట్ ఒకటి ఉండేది. హాట్‌స్టార్ ఒకటి ఉండేది దాంట్లో క్రికెట్ మ్యాచ్ల కోసం అంతే. ఓటీటీ. సినిమాలు అవన్నీ అంటే ఎవరికి అంత అలవాటు లేదు. ఉండేది కాదు. అదొక యాప్ ఉన్నదని కూడా ఎవరికి తెలియదు. మనకి 2020లో తెలిసింది కరోనాలో. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. మనకేంటి తెలుసు, ఆ యూటోరెంట్ వేసుకుని ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇవి కానీ మనకి తెలుగు సినిమాలు ఉంటే టారెంట్ డౌన్లోడ్ చేసుకుని సిడీ చేసి పెట్టుకున్నావా, మనకు గుర్తొచ్చినప్పుడు ఆ సినిమా సిడీలో పెట్టుకుని చూసామా. అంతే. సో లేకపోతే సిడీలు కొనుక్కుని తెచ్చుకున్నామా, రెంట్కి తెచ్చుకున్నామా, సినిమాలు చూసామా. అప్పుడు అంతే, ఇంక అవేమి ఉండదు. సో ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ మొబైల్ అసలు పిక్సెల్ 2 రోజులు సినిమా వచ్చిందంటే 3 రోజులు థియేటర్కి వెళ్దాం అనుకునే లోపల ఓటీటీలో ఉంటుంది. అండ్ మేము కూడా మనం ల్యాప్టాప్ లో సినిమా చూస్తే ఓకే అని అప్పటికే ఆ ఫీల్ లేదు అని ఉన్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఫోన్ లో చూసేస్తున్నారు. అరే ఏం ఫీల్ ఉంటుంది అని అనుబుద్ధి అవుతుంది. బట్ ఆ ఫోన్ లో చిన్న స్క్రీనే గానీ బట్ వేన్ క్వాలిటీ ఇచ్చాడు. హెచ్డి ప్రింట్, బ్లూరే ప్రింట్స్, ఇవి విత్ మళ్ళీ మనం ఏమంటారు మన హెడ్ ఫోన్స్ కానీ ఇవి కానీ పెట్టుకుని చూస్తుంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది. అంతే, సరౌండింగ్ ఇవి అన్ని మనకి అట్మాస్ఫియర్ అన్ని వచ్చేస్తున్నాయి కదా. ఇంకోటి, మీ ఒపీనియన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం పాలిటిక్స్ ఎక్కువ అని అంటే ఏం కాదు చెప్పు. నువ్వు చెప్పా నన్ను కాంట్రవర్సీలో లాగద్దు అని. జస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అంటే టాలెంట్ కంటే గ్రూప్స్ కొంచెం బాగా ఉంటాయి అని అంటే. గ్రూప్స్ అంటే ఏమో నాకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్. ఇప్పుడు నేను మనం ఎక్కడైనా బయట కలిస్తే నేను దగ్గరికి వచ్చి కొంచెం నుంచుని కూర్చుని ఉంటాం. అంటే అంతే, ఎవరి సర్కిల్ వాళ్ళకి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను ఏదో సినిమా చేస్తున్నాను, నాకు ఏదైనా ఇది మంచి స్ట్రైకింగ్ కావాలి, మిమ్మల్ని శివ బ్రో రావచ్చు కదా అని నేను ఎలా ఆలోచిస్తా, ఓపెన్ గా ప్రాక్టికల్ గా మాట్లాడతాను. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అరే ఇది ఒక జర్నలిజం రోల్ అవ్వచ్చు, లేదంటే వెరీ స్ట్రైకింగ్ గా ఒక సీనే అవ్వచ్చు, 2 సీన్లు అవ్వచ్చు, చాలా ఇంపాక్ట్ఫుల్ గా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడిన వాయిస్ కానీ ఇవన్నీ గట్టిగా గుర్తుండాలి, ఆ ఇంపాక్ట్ చూపించాలి అన్నప్పుడు ఐ మైట్ కాల్ యూ. ఓకే, ఈయన అంటే సోషల్ మీడియాలో కానీ ఇవి కానీ ఇవన్నీ చేస్తారు, అండ్ హీ విల్ ఆల్సో టాక్ అబౌట్ దీస్ థింగ్స్ వెన్ హీ యాక్టెడ్. ఇలానే ఎవరైనా ఎనీ ఫిల్మ్ మేకర్ డెఫినెట్ గా ఇవే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలానే థింక్ చేస్తారు. దీనివల్ల నాకు ఈయన సోషల్ మీడియాలో ఆయన ప్రమోట్ చేసుకుంటూ మన సినిమా కూడా ప్రమోట్ చేస్తారు, సో ఇలా క్యాష్ చేద్దాం ఈ రోల్ కి. డెఫినెట్ గా ఇప్పుడు నాకు నా సర్కిల్లో ఏంటి, మీరు ఉన్నారు, అరే మనోడు అయితే నాకు అంటే ఇద్దరం కలిపి ఎదుగుతాం కదా, నాకు తను హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నేను తనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, సో లెట్స్ గ్రో టుగెదర్ అన్నట్టే ఆలోచిస్తాం. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళు లాక్కొచ్చుకున్నప్పుడు దెర్ ఇస్ నో పాలిటిక్స్. నో అంటే అరే ఓకే వాళ్ళ బ్యాచ్ దిగారు, మనం కూడా మన బ్యాచ్ ఫామ్ చేసుకుని ఎదగాలని చూడాలంటే. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అవకాశం కావాలని అడుగుతావా? తక్కువ, అసలు తక్కువ, వెరీ రేర్. కానీ అడగాలి అని అంటారు. నేను చేసిన దాంట్లో కొంతమంది చెప్పాను యాక్టర్ అడిగితే కానీ వాళ్ళకి గుర్తుండవు, బికాస్ వాళ్ళకి సినిమా వచ్చి వాళ్ళు రైటింగ్ దాని నుంచి ప్రొడక్షన్ హౌస్ ఒప్పించుకుని అన్ని చేసుకుని షూట్కి వెళ్ళిపోయే టైంకి అరే మనోడు ఉన్నాడు కదా నాకు గుర్తురాదు, మర్చిపోతారు, 100 పనులు ఉంటాయి. ఆ టైంలో అప్పుడప్పుడు వెళ్ళి అయితే కలవాలి, లేదా అన్న నాకు ఇవ్వు అని మొహమాట లేకుండా అడగాలి. సో మైట్ అది కరెక్టే, అడగాలి. జీవితంలో చాలా పెద్ద సక్సెస్ చూసావు కదా కదా, అట్లా ఎంతో సక్సెస్ చూసావు, మరి ఎంతో డౌన్ ఇది చూసావు, మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాలి, అది నాకు కావాలి, అది కావాలనే కదా బ్రో మనం ఇంకా ఇండస్ట్రీలో ఉండాలనిపిస్తుంది, ఇంకా కంటిన్యూ చేయాలి. నేను ఇట్స్ నాట్ లైక్ సక్సెస్ కావాలి ఏదో లగ్జరీ దానికోసం అని కాదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే గుడ్ సినిమా, గివ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ద ఆడియన్స్. నేను నమ్మేది ఏంటంటే సినిమా ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఊర్లలో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ అవ్వచ్చు, లేదా మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు, తెలుగు వాళ్ళు వేరే వేరే కార్నర్లో ఉన్నప్పుడు కూడా, ఆఫ్ ది వరల్డ్లో ఉన్నప్పుడు కూడా సినిమా చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. సినిమా ఈజ్ ఆల్వేస్ ఎ విజువల్ బుక్ అని నేను నమ్ముతాను. ఈజీగా మనం ఒక పారాగ్రాఫ్లో ఒక 10 పేజీలు రాసింది
ఏం చదువుతాంలే అనే ఫీల్ కొంతమందికి ఉంటుంది. అరే విజువల్గా దీన్ని చూసి అరే ఇది నిజమే కదా అని అలా ఎడ్యుకేట్ చేసే డైరెక్టర్స్ ఉంటారు. సో అలాంటి పార్ట్ ఆఫ్ సినిమాలో, అంటే అలాంటి సినిమాల్లో ఐ వాంటెడ్ టు టేక్ ఎ పార్ట్. సో ఐ సీ ఫిల్మ్స్ ఇన్ దట్ వే. నాకు మిగతావి బతకాలి కాబట్టి కొన్ని చేసుకుంటూ పోతాం. స్మాల్ యాక్టర్స్కి నార్మల్గా ఛాన్సెస్ రావడానికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ప్రొడ్యూసర్స్ లేక అనొచ్చు, బికాస్ లైక్ మనకి ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాలంటే దీన్ని బిజినెస్ లాగా చూస్తున్నారు. సినిమా ఇస్ లైక్ బిజినెస్. మనం ఎంత పెట్టామా, ఎంత వచ్చిందా. ద మూమెంట్ వెన్ అ ప్రొడ్యూసర్ రియలైజ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ బంచ్ ఆఫ్ టాలెంట్స్, సో దాన్ని ఆ వర్షన్ లో చూసేవాళ్ళు మేబీ డాక్యుమెంటరీ చేసుకోవచ్చు. అవి వెరీ రేర్ గా అలాంటివి చూస్తాం. ఫర్ నౌ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బిజినెస్. సినిమా ఇస్ జస్ట్ లైక్ ఎ బిజినెస్. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ కంప్లైన్ అబౌట్ ఇట్. ఇఫ్ ఐ ఆమ్ ఎ ప్రొడ్యూసర్ ఐ విల్ ట్రై టు ప్రొడ్యూస్ ద టాలెంట్స్. నేను ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఎ టాలెంట్. ఈ బంచ్ ఆఫ్ ఇది నేను ఒక ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తున్నాను అంటే ఐ నీడ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చూసుకుంటాను. వీళ్ళు ఈ రోల్ కి వర్తా కాదా. ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్ డ్యూటీ ఆల్సో. ఇప్పుడు సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు డూ దట్. టు బి ఆనెస్ట్ నాకు ఎక్కువ ఐ సీ సురేష్ బాబు గారు ఈస్ మోర్ కీన్ అబౌట్ చిన్న బిజినెస్ చేస్తున్నా కానీ ఆయన ఈ పర్టికులర్ దీనికి వీళ్ళు కరెక్టా కాదా, వీళ్ళు ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హీ సిట్, దట్స్ వై హిస్ నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్. ఉన్నాయి ఒక 60 లక్షల సినిమాలు కూడా కొన్ని కోట్లు తీసుకునే సినిమాలు కూడా ఉన్నాయి ఆయన లిస్ట్ లో. ఇట్ ఈస్ లైక్ పేరు వచ్చేసిందంటే తోసేస్తున్నాం మనం అంతే. సో క్వాలిటీ మిస్ అవుతుంది. నార్మల్ సిరీస్ చేసావా ఓటీటీకి? చేయలే. ఎందుకు అంటే నాకు పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు పెద్ద మంచి మంచి సిరీస్ లేవు. ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ వెబ్ సిరీస్, కానీ మంచిది చేయాలి అని అలా ఆగిపోయా. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ దట్ దే హ్యావ్ అప్రోచ్డ్, బట్ నాకు తొందరగా ఈ రెగ్యులర్ లవ్ పాప్కార్న్ ఇవి నాకు ఎక్కువ. మనకి కొంచెం థ్రిల్లర్. లవ్ అనగానే గుర్తొచ్చింది, నీ లవ్ స్టోరీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవచ్చు. అంటే లవ్ అంటే ఎలా లవ్ ఎలా బ్రేకప్ అని అయిపోయినాయి కాలేజ్ డేస్ లో. అంటే ఎలా, ఎందుకు బ్రేకప్, ఎలా లవ్ అయింది, ఎలా బ్రేకప్ అయింది? ఫర్ 9 years 9 years రిలేషన్షిప్. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను సినిమాలు మానే ఉన్నారు, కష్టం. సో అలా సినిమా మానేమన్నారు. సినిమాలే దే ఆర్ ఇంటూ పాలిటిక్స్. ఓకే. సో నన్ను సినిమా మానేమన్నారు. నేను ఎలా మానేస్తాను, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ, ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇది. సో అదే లాస్ట్ ఫైనల్ లవ్ స్టోరీ. లవ్ ఎలా పుట్టింది అని అడుగుతుంది. అంటే టీనేజ్ లో అట్రాక్షన్ దట్ టర్న్స్ ఇంటూ లవ్. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ అట్రాక్షన్, హౌ ఇట్ అప్పటికి సెలబ్రిటీ నువ్వు, వి స్టిక్ టు దట్. అది అప్పటికి మీరు సెలబ్రిటీ. నిజంగా అంటే ఐ మైట్ సౌండ్ ఓల్డ్, ఐ మైట్ సౌండ్ వెరీ ఏమంటారు అంకుల్ అయిపోయా అంటే అనిపించేమో, కానీ అప్పుడు చూసుకుంటే అంటే లైక్ దట్ వాజ్ లవ్ ఫర్ us. ఇప్పుడు అలాంటి అక్కడ నుంచి చూసి వెరీ ఇన్నోసెంట్ లవ్ దట్ వాజ్. ఇప్పుడు ఏం లేదా మరి? ఇప్పుడు లేదు, ఖాళీగా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే ఎందుకు అంత దిగొద్దు అనుకుంటున్నావు? అంటే ఒక 2-3 సార్లు బుద్ధి వచ్చాక. 2-3 సార్లు వచ్చిందా? అలా ఓకే, మనకి ఇదేదో వర్కౌట్ అవన్నీ ఇలాగా ఉంది. మీ కెరియర్ లో మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు? మై ఫ్యామిలీ ఫస్ట్. మా నాన్న, అమ్మ, అన్నయ్య అండ్ మై ఫ్రెండ్స్ అసలు నన్ను అంటే ఏమో నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. మధ్యలో ఐ హ్యావ్ ఫేస్ స్ట్రగుల్స్ ఇవి అన్నీ, కానీ నా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ దే సపోర్టెడ్ మీ. మూర్తి అని ఎవరైతే అన్నానో, దేర్ ఆర్ ఫనీ అని, హీస్ అ డిఓపి. మూర్తి అనే మూర్తితో ఎక్కువ ఐ ఇంటరాక్ట్ అండ్ ఆల్ బికాస్ అవర్ వేవ్ లెన్స్ ఆర్ సిమిలర్. ఎక్కువ ఇదే క్వాంటమ్ ఫిజిక్స్, స్పేస్ గురించి ఇవి ఎక్కువ చదువుతూ ఉంటాం. అవి కీప్ సెండింగ్ అండ్ ఆల్. సో అలా మంచి అవుట్పుట్ తో ముందుకు వస్తున్నారు అనమాట. పెద్ద ప్లానింగ్ లో ఉంది.
అప్పట్లో మీకు ఆఫర్స్ ఎలా వచ్చేవి నార్మల్గా సినిమాల్లోకి? అంటే మీ రాక ఇండస్ట్రీ ఎవరు లేరు, ఎలా వచ్చింది? అంటే నేను బేసిక్గా కంట్రీ వైడ్ డాన్స్ కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళాను. అవును, మంచి ప్రైజ్లు కూడా వచ్చాయి, ఎక్కువ వచ్చాయి డాన్స్ బేబీ డాన్స్ అవి ఇవి ఐ వన్ టైటిల్స్ అండ్ ఆల్. సో దట్ హెల్ప్ మీ బికాస్ స్టేజ్ ఫియర్ ఉండదు, కెమెరాస్, దెర్ ఇస్ నో ఫియర్ ఫర్ మీ ఆఫ్ దట్. ఇట్ వాజ్ లైక్ ఎ గేమ్ ఫర్ మీ. వెళ్ళామా, ఇది చెప్పమన్నారా అని డైరెక్ట్గా ఆ బెరుకు భయం లేకుండా చెప్పేసాం. దట్ వాజ్ లైక్ గుడ్ ఫర్ దెమ్. అంటే అరే మనం ఏం చెప్పినా తక్కువ చేసేస్తున్నాడు కదా, షాప్ ఉన్నాడు, మనకి టైం కలిసి వస్తుంది. సో అంతే. సో అది అలా ఇట్ గాట్ డెవలప్డ్. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అలా. అలాగే ఇండస్ట్రీలోకి ఇంకా పరిచయాలే కదా బ్రో, అలాగ ఒక పరిచయం, ఒక సినిమా తర్వాత ఒక పరిచయం. ఎలా వచ్చాయంటే అంతే, ఇంకా అంటే ఒక సినిమా చేసి మనకి అప్పుడు ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్స్, టు బి వెరీ ఆనెస్ట్, ఏడీస్ అండ్ ఆల్, అన్న మేము ఆ సినిమా చేసాం, ఆర్ ఎల్స్ ప్రొడక్షన్ అవ్వచ్చు, లైట్ మ్యాన్ అవ్వచ్చు, మీ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తాను మీకు. వాళ్ళు అంటే మేము మొన్న సినిమా చేసాం, ఆ పిల్లోడు భలే చేశాడు, అవునా ఆ నెంబర్ ఉందా, అలా. అంటే అప్పుడైతే అలానే కదా, నో మొబైల్ ఫోన్స్, ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. సో అలా దే యూస్ టు కాల్. నువ్వు చెప్తుంటే ఏదో చాలా పెద్దోడులా అనిపిస్తుంది. నాకే వీలు వచ్చింది. ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, అంతే కదా మనం చిన్న. కాకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి మాస్టర్ కాబట్టి. ఇండస్ట్రీలోని చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, రోజుకు ఒక గ్రూప్స్ తో మనం తిరుగుతుంటాం. అంటే ఆ ఫ్రెండ్షిప్స్ అన్ని రియల్ గా ఉంటాయా, అంటే ఫేక్ గా ఏదో మూవ్ అవుతూ ఉంటామా? సగం అంతే కదా, మీకు తెలియదే. అందుకే అందుకే ఎక్కువ నేను బయట కూడా ఎక్కువ రాను. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి మా అన్న నేను చిన్న గొడవపడి ఏదో డిస్టర్బ్ దాంట్లో వచ్చా, తర్వాత తెలియదు ఇవన్నీ ఫేక్ కదరా ఏంటి. నా సర్కిల్ చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా స్కూల్ మేట్స్. అంతవరకే ఐ స్టిక్ టు దట్. తక్కువ బయటికి ఎప్పుడో ఇంకా ఎవరైనా బర్త్డేలన్నో అయ్యో మనకి అంటే వెళ్తాం. కొంచెం సేపటికి ఇలా ఉన్నారు ఏంటి దీంట్లో వైబ్ సెట్ అవ్వట్లేదు మనలో కాదు. అంటే సి దట్ ఇట్ విల్ బి దేర్, నేను వెళ్ళాలి నేను. బట్ ఆఫ్టర్ గోయింగ్ ఒక టైంలో ఓకే ఇది మనకి సెట్ కాలేదు, ఇది మనం కాదు అని వీ కాంట్ ఫేక్ ఇట్. నేను ఫేక్ చేయలేను ఇక దాని. ఓకే వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళావు కదా, అయిపోయింది కదా, ఓకే వచ్చే. తిరిగిన పర్సన్స్ తో నిన్ను చూసాను, కొంచెం మంచి పర్సన్స్ తోనే తిరిగేవాడు. మంచి బ్యాచ్ తో సెటిల్డ్ గా ఉండి మంచి నవ్వుతూ మాట్లాడుకుని ఇంకంతే. ఇప్పుడు నాకు ఛత్రపతిలోని ఆ మూవీలో నేను నోటంటే కొన్ని డైలాగ్స్ అనుకుంటున్నాను, అంటే బాగా వైరల్. నీకు తెలిసి నమ్ముతో నమ్మవో, నేను స్టిల్ ఒక డైలాగ్ వాడతాను, అర్థమైపోయింది. ఎవరైనా ప్రామిస్ అంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పను, అది నేను స్టిల్ వాడతా ఇప్పటికి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, చాలా మంది వాడతారు ఆ డైలాగ్. అది నాకు ఒక మంచి ఇచ్చిన డైలాగ్, గుర్తింపు ఇచ్చిన డైలాగ్స్ చెప్పు. నాకు ఆ ఫీల్ లో కావాలి, నాకు ఆ ఫీల్ లో కావాలి ఎక్కువ. అంటే అదే ఎక్కడికి వెళ్ళినా కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, బయటికి వెళ్ళినా ఎవరైనా ఇట్లా ఎవరైనా బర్త్డే కనో దానికో దానికి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు విష్ చేసి ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరో ఒకరు ఇదే అడుగుతారు. ఆ టైంలో ఆగి ఇలా తిరుగుతారు, ఓ షిట్ అనుకుంటారు. ఇక అంటే లైక్ ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా, దట్ ఇక అది అలా అలవాటు అయిపోయింది అందరికి. ఇంకోటి ఇంకేమున్నాయి, వాడు రాడన్నా చంపేశాను, అతడు లైక్ ఎక్కువ యంగ్స్టర్స్ అంటే మెన్ కి ఎక్కువ బాగా ఇష్టమైన ఇది. ఆ మిలియన్ కిడ్స్, 90s 80s కిడ్స్, అన్నోళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి బాబ్ ఫ్యాన్స్. ఇప్పుడు సోషల్ మీడియాస్ వల్ల, ఇప్పుడున్న సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవి కానీ, యూట్యూబ్ కానీ, వీటి వల్ల యాక్టర్స్ కి ప్రెషర్ పెరిగింది కదా. తీసుకునే వాళ్ళకి ప్రెషర్ పెరుగుద్ది. నాలో ఉంటున్నాడు, నీకు ఫాలోవర్స్ లేరు, అది లేరంటే ఏం చేసుకుంటావు, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. తీసుకునే వాళ్ళకి ప్రెషర్ పెరుగుద్ది, తీసుకున్న వాళ్ళకి ప్రెషర్ లేదు కదా. ఫ్లాప్స్ వచ్చినప్పుడు మన ఫ్లాప్స్ వచ్చినప్పుడు లైక్ ఇండస్ట్రీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ కానీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఇది ఆబ్వియస్ గా ఉంటుంది.
హిట్ వచ్చిందంటే బెల్లం చుట్టూతో ఈగలు ఉంటారు, ఫ్లాప్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆల్ లైక్ టెంపరీ, ఆబ్వియస్ గా జరుగుతాయి. ఫ్రెండ్స్ నుంచి జరుగుతాయి. అందుకే మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ పెట్టుకుంటాం. నన్ను మినిమం దేకని కూడా దేకరే, పట్టించుకోరా సర్లే బొక్క వచ్చి కూర్చోంటారు. మై సక్సెస్ ఆర్ మై ఫిల్మ్స్ డజంట్ మ్యాటర్ టు దెమ్ ఎట్ ఆల్. దే ఆర్ నాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు. సో ఐఎమ్ నథింగ్ ఫర్ దెమ్. అందరిలో ఎలా గాలి తీస్తామో అలాగే తీస్తారు, అంతే. అదే బెస్ట్. ఏం నేర్చుకున్నావు బ్రో ఇన్ని సంవత్సరాలు, 25 years ఇండస్ట్రీలో, ఈ జర్నీలో ఏం తెలుసుకున్నావు నువ్వు? నీకు ఇండస్ట్రీ లైఫ్ అంటే ఏంటి, లైక్ ఇలా నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ యువర్ ఓన్ సర్కిల్. చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో, లేకపోతే విల్ డెఫినెట్లీ సి అప్స్ అండ్ డౌన్స్ అన్ని బ్యాలెన్స్ చేయలేం లైఫ్. ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ వచ్చినప్పుడు హౌ పీపుల్ సరౌండ్ యూ, ఫెయిల్యూర్ రాగానే వేరే ఇంకొక పెద్ద సక్సెస్ ఇంకో వచ్చిందంటే వాళ్ళ చుట్టూ జరిపోతారు. బట్ జెన్యున్ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి, వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ నువ్వు ఇవి అలవాటు చేసుకున్నావు అంటే దీనికి కష్టం తట్టుకోవడం. ఆ వేవ్ లెన్స్ కి టాప్కి వెళ్ళి టప్మని పడతాం, అవి తట్టుకోవడం చాలా కష్టం. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ నాలెడ్జ్. సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది, పోతాయి, మళ్ళీ వస్తాయి. ఇట్స్ సర్కిల్. యూ కీప్ ఆన్. నువ్వు అంత ఎడ్యుకేట్ అయ్యావు, ఎంత నాలెడ్జ్ పెంచుకున్నావు, ఎంత నాలెడ్జ్ ఇంప్లికేట్ చేసావు సినిమాల త్రూ అనేది. మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇందాక మలయాళం మా టాపిక్ తీసినప్పుడు ఒక హీరోని, లైక్ హీరోని చూడక్కర్లేదా, కథ చూడొచ్చు అని చెప్పినప్పుడు, మన తెలుగులోనే ఒక హీరో అంటే ఇలా ఉండాలి, కలర్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, బాడీ ఉండాలి, బ్యాగ్స్ ఉండాలి అని ఎందుకు బ్రో ఎక్కువ చూస్తుంటారు? గ్లామర్ మనం జనరేషన్స్ వైజ్ అలవాటు చేసి చూసి అలవాటైన ఇదే. వేర్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కానీ, శోభన్ బాబు గారు, నాగార్జున గారు కానీ, మనం చూసింది అలా అలవాటు చేశారు, అలవాటు అయ్యింది మనకి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలా అలవాటు అయిపోయింది. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ప్రభాస్ అని ఇష్టం, మహేష్ బాబు గారు ఇష్టం, బికాజ్ ఐ వర్క్డ్ విత్ దెమ్. పవన్ కళ్యాణ్ గారితో చేయలేదు, బట్ నాకు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పిచ్చి. పొద్దున్న మా నాన్నని లేపి 3:30-4 షాప్స్ కి క్యాసెట్స్ అప్పుడు వచ్చేవి కదా, నాన్న క్యాసెట్స్ వచ్చి తీసుకుని వెళ్ళి ఆయనతో బద్రి ఇవి మనం బేసిక్ గా సాంగ్ చూసుకుని నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఆ సాంగ్ పెట్టుకుని చేసుకోవాలి. సో వాటి కోసం అన్ని ప్రిపేర్ అవ్వాలి ఫాస్ట్ గా. పొద్దున్న ఫస్ట్ క్యాసెట్ మనం తీసుకోవాలి, ఇదే మనకి ఇంపార్టెంట్. సో అట్లా బికాజ్ మనం చిన్నప్పటి నుంచి సినిమా బానిసలు అలా పెరిగాం కదా మరి. సో హీరోలు అంటే మనకు అలా కావాలి. కాదండి, ఇప్పుడు మీ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చారా, ఇంకేం చేస్తావు చాలు వేరేది ఏదైనా చూసుకుందే కానీ అంటారు. మా ఇంట్లో అత్తోళ్ళు, మా మాయవాళ్ళు ఇప్పటికే తిడతానే ఉంటారు. నేను మధ్యలో యూకే వెళ్ళా, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కోర్స్ చేశా, అక్కడ పార్ట్ టైం వర్క్ చేశా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వర్క్ చేశా. మంచి 2.5 lakh శాలరీ మంత్లీ. నీట్ గా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని అంటారు. నేను ఆ డెస్క్ జాబ్ చేసి ఏంట్రా అసలు పొద్దున వెళ్తావు వస్తావు ఏంటిది అని పిచ్చోడిని అయిపోయాను నేను. అమ్మో ఇది మన వల్ల కాదమ్మా, ఇది మనకు సెట్ కాదు అనిపించి పని చేయలేం బ్రో. అంటే ఒకసారి అంటే యు ట్రై టు క్రియేట్ సంథింగ్ హియర్, అక్కడ ఇట్ ఈస్ లైక్ ఆ జాబ్ మనకి అయితే ఫస్ట్ నుంచి అది అలవాటు, లేకపోతే మధ్యలో అంటే ఫస్ట్ ఉండి మధ్యలో సక్సెస్ వచ్చి మధ్యలో ఇవన్నీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే చేయగలడు, అంతేగాని ఫస్ట్ నుంచి మనం ఒక అసలు అవ్వదు, కష్టం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మంచి ఇచ్చు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఒక బెస్ట్ ఒకటి త్వరలో రాబోతుందని ఇందాక మన ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పో, దాని తర్వాత ఇంకా మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది, అప్పుడు మాట్లాడదాం. పార్ట్ 2 చేద్దాం. బట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా కెరీర్లో మంచి సక్సెస్ అవ్వాలని, మన తెలుగు ఆడియన్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసి డెఫినెట్ గా మంచి నేమ్ మళ్ళీ ఇంకొక కంబ్యాక్. మై రెస్పాన్సిబిలిటీ. నాకు డబ్బులు వాళ్ళ త్రూనే వచ్చి నేను మా మదర్ని ట్రీట్మెంట్ కానీ బికాజ్ లైక్ దేర్ లవ్
కేమ్ ఇన్ వే ఆఫ్ మనీ టువర్డ్స్ మీ అవును. కాబట్టి నా రెమ్యునరేషన్. సో వాళ్ళకి నేను ఇంకా రుణపడే ఉన్నాను. సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ గివ్ గుడ్ సినిమాస్ ఇన్ ఫ్యూచర్. మంచిది ఇచ్చి ఇలానే ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా సక్సెస్ అవుతూనే ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ Thank విష్ you యూ so ఆల్ ది బెస్ట్ much. బ్రో నీకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి. యా ఒక త్వరలోనే ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ తో విల్ Yeah. మీట్. సో అది చెప్తా పార్ట్ 2లో Part- బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ టాపిక్స్ అది చెప్పాలి యాక్చువల్లీ. కొన్ని ఎందుకు దాచిపెట్టారు. దాచిపెట్టారు అర్థమైంది. బట్ అప్పుడు ఇంకా ఓపెన్ అయ్యి బాగా మాట్లాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో Yeah. మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.